హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ రజని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతో స్వీట్గా ఇంకా క్రంచీగా కాజాలు మనం ఈ దివాళీకి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి 2 కప్పుల మైదా పిండిని తీసుకోవాలి. మొత్తం మీద ఒక పావు కేజీ వరకు తీసుకున్నాను, అంటే 250 గ్రామ్స్. ఇలా తీసుకున్న తర్వాత దీనిలోకి 1 స్పూన్ అంతా నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఒక చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఈ నెయ్యి అంతా ఆ పిండికి అబ్జర్వ్ అయ్యేలాగా గట్టిగా నొక్కుతూ మనం కలుపుకోవాలి. ఈ విధంగా ఇలా చేతికి ఉండ వచ్చేలాగా ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఒకేసారి వేస్తే జారుడుగా అయిపోతుంది కాబట్టి కొద్దిగా అవసరమైనప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా పిండి ముద్ద అయిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక అరగంట వరకు పిండిని నాననివ్వాలి. ఇలా మూత పెట్టేసి ఒక అరగంట వదిలేద్దాం. తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత వీటిని 4 పార్ట్స్గా చేసుకుంటున్నాను. నేను 4 ఉండలు చేసుకున్నాను. ఇలా బాల్స్లో చేసేసుకొని ఒక్కొక్కటి చపాతీలాగా ఒత్తుకోవాలి. చాలా పలచగా ఒత్తుకోండి, ఎంత వీలైతే అంత. మైదా పిండి కదా, బాగా సాగుతూ లేయర్స్ చక్కగా పలచగా వస్తాయి అన్నమాట. ఈ విధంగా పాముకోవాలి. కాజా అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ట్రై చేయండి, పెద్ద కష్టమేం కాదు, చాలా త్వరగా అయిపోతుంది స్వీట్. అలాగే దివాళీకి తీయగా మనం ఈ స్వీట్ ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే చాలా బాగుంటుంది, మనకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అన్నమాట. చూసారుగా అన్నీ ఈ సైజులోకి చేసుకోవాలి చపాతీలు. తర్వాత కొద్దిగా మైదా పిండి తీసుకోవాలి. నేను 2 స్పూన్ల వరకు తీసుకున్నాను. దీనిలో ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ ఏదైనా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చేసుకొని పక్కన పెట్టేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చపాతీలని ఒకటి దానిపైన ఒకటి వేసుకుంటూ ఈ ఆయిల్ వేసుకొని, మనం పిండి ఆయిల్ మిక్స్ చేసాం కదా, ఈ ఆయిల్ అంతా ఆ చపాతీ మీద వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. అవసరమైతే లేదంటే వేలితో అయినా ఇలా సర్దుకోవాలి మంచిగా. తర్వాత పొడిపిండి కూడా కొంచెం పైన చల్లుకోవాలి. ఇలా ఒకటి తర్వాత ఒకటి చపాతీ లేయర్స్ని వేసుకోవాలి. నేను మొత్తం 4 చేసుకున్నాను కదా, ఇవన్నీ మొత్తంగా ఇలా వేసుకుని చేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే మనకి పొరలు చక్కగా వస్తాయి అన్నమాట. ఒకదానికొకటి అంటుకోకుండా చాలా నీట్గా వస్తాయి. చూసారా, ఇలా వీటిలో చూపిస్తున్న విధంగా ఒకదానిపైన ఒకటి ఇలాగే చేసుకోండి. పైది మాత్రం నార్మల్గా వదిలేస్తే సరిపోతుందన్నమాట. ఇంకో చపాతీ కూడా వేసి చూపిస్తున్నాను. ఇలా మనం పిండి మిశ్రమాన్ని నెయ్యి కలిపాం కదా, ఆ పదార్థాన్ని వేసేసి అంటించాలి. తర్వాత సైడ్స్ ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకోండి, నీట్గా వస్తాయి అన్నమాట. ఇలా చిన్నగా రోల్ చేసుకుంటూ మొత్తం అంతా కవర్ చేసేసుకోవాలి. ఫైనల్గా ఈ చపాతీ ముద్ద ఓపెన్ అవ్వకుండా ఉండాలంటే సైడ్ కొంచెం మనం పిండిను ఆయిల్ మిక్స్ చేసాం కదా, అవి కొంచెం సైడ్స్ అంతా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేయడం వల్ల కాజాలు విడిపోకుండా ఉంటాయన్నమాట నూనెలో వేసినప్పుడు. ఇలా ఎడ్జెస్ అన్ని కొంచెం కవర్ చేసేసుకొని మనం ఇక నీట్గా కాజాలు కట్ చేసుకోవాలి. ఇలా వీడియో చూపిస్తున్న విధంగా కవర్ చేసేసుకొని వీటిని కట్ చేసేసుకోవడమే. కాజా షేపు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. నేను కొంచెం పెద్దగా కట్ చేశాను, మీరు కావాలంటే ఇంకాస్త చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా కాజా షేపు పర్ఫెక్ట్గా రావాలంటే చపాతీ చేసే కర్ర ఉంటుంది కదా, దాంతో ఇలా ఒకసారి మనం గట్టిగా ప్రెస్ చేయాలండి. ఇంకాస్త పల్చగా అయినా ప్రెస్ చేసుకున్నా పర్వాలేదు, నేను కొంచెం తక్కువగా ప్రెస్ చేశాను, మీరు కావాలంటే ఇంకాస్త ఎక్కువగానే ప్రెస్ చేసుకోండి. ఈ విధంగా చేసిన తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అన్నీ అలా ఒకసారి గట్టిగా ప్రెస్ చేయండి.
చూసారా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ప్రెస్ చేసుకుంటే కాజా షేప్ మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఇలా అన్నీ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలోకి మనం పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నాం అదే కప్పుతో 2 కప్పుల వరకు షుగర్ తీసుకుంటున్నాను. ఆ కప్పుతోనే 2 కప్పులు వాటర్ వేసుకొని షుగర్ని బాగా మరగనివ్వాలి. మొత్తం కరిగిన తర్వాత 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే పాకాన్ని మరగనివ్వాలి. మరీ అంత చిక్క పాకం ఏం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఊరికే అలా పాకంలా అవుతే సరిపోతుందన్నమాట. ఈ విధంగా పాకం సిద్ధం చేసేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మరి బాగా కాగక్కర్లేదండి. ఆయిల్ కొద్దిగా సిమ్లోనే పెట్టుకొని తక్కువ ఫ్లేమ్లోనే మనం ఇది ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికించుకుంటేనే పొరలన్నీ చక్కగా విప్పుకొని ఫ్రై అవుతాయి. ఒకేసారి హైలో వేసేస్తే అవి కుక్ అవ్వన్నమాట, లోపల అంతా మెత్తగా ఉండిపోతాయి. చూసారా, ఇలా వేసుకుంటే చిన్న చిన్నగా ఫ్రై అవుతూ ఉంటాయన్నమాట. ఈ విధంగా కలర్ మారిన తర్వాత మనం తీసేసుకోవడమే. చూడండి, పొరలు పొగా విప్పుకొని చక్కగా ఫ్రై అయినాయి కదా. వీటిని మనం తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే మిగతావి కూడా సెకండ్ పోర్షన్గా వేసుకోవాలి. మీరు కనుక ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం NRBM కుకింగ్ ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకా మీకు ఎలాంటి వంటలు కావాలో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను తప్పకుండా ట్రై చేస్తాను. ఇలా పాకం కూడా రెడీ అయిపోయింది కదా. దీనిలోకి 2 ఇలాచీని దంచి వేసుకుంటే మంచి అరోమా వస్తుందన్నమాట. ఇలాచీ వేయంగానే టేస్ట్ కూడా చాలా మారిపోతుంది. మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ కాజాలను ఒకటి తర్వాత ఒకటి వేసేసుకుందాం. వీటిని మంచిగా పీల్చుకుంటాయి అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఈ దివాళీకి మీ ఇంట్లో కూడా తయారు చేస్తారా? తప్పనిసరిగా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా వచ్చాయో. వీటిని ఎక్కువసేపు ఏమీ ఉంచాల్సిన అవసరం లేదు. ఉంచితే మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఒక ½ an hour ఇలాగే కలుపుకుంటూ మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకొని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే కాజాలు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.